ఇదిగో కూరలమ్మాయి ఇలారా. ₹1 గోంగూరెట్టు. ఏమిటి రూపాయికి ఒక్కటేనా? ఒకటి కాకపోతే 2 వస్తాయా? గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు, ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలు, బొమ్మడాయిలు, పీతలు, పిత్త పెరిగలు, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు. గంపెట్టు గంప. నా పేరు సుబ్బులు, మా ఇంటి పేరు మంచం కోళ్ళు. సీనికలు వస్తున్నాయి, కూతంత సయ్యండి. అది సరే, పక్కీదులో కాయగూరలను కేకెత్తు, ఈ తిరిగేసరికి నీ స్కూల్ అమ్ముతున్నావు. 2 కలిపి అమ్మటం పాపం కదా. పాపం ఎట్టి పాపం, ఎవరికి అది కావాలంటే అది కొనుక్కుంటారు. పైన వెజిటేరియన్, కింద నాన్ వెజిటేరియన్. మాటర్స్ కి మీకు రొయ్యలు గోంగూర వండుకోవాలనుకోండి, దానికొకడికి దీనికొకడికి పరిగెడతారేటి? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నా కాడే ఉన్నాయి. మంది అసలే సూపర్ బజారు. సరే గాని ఓ పాల గోంగూరెట్టు. పావలాకింత తెచ్చావేంటి? ఇలాగైతే నీ వ్యాపారం దెబ్బైపోద్ది. ఏం దెబ్బైపోదు. అయినా అందరికలా ఎడతానే ఏంటి? కొందరు సుత్తి ఎట్ట బుద్ధి అవుద్ది, కొందరు సుత్తి మొత్త బుద్ధి అవుద్ది. తవన్నీ తమ మొక్కారు విందండి. తమ ఎట్రాసిన పొగరు చూస్తా ఉంటే ఎట్ట బుద్ధి అయింది. నాకు తల కడుగుతాను, ఈ మీసకట్టు మీకు పుట్టుకతో వచ్చిందా? అవును, ఈ ఇంట్లో ఆడంగులు ఎవరూ లేరా? మగంగులు మీరు కొంటున్నారు. ఓహో, వైఫ్స్ గట్రా లేరనుకుంటా. అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను. అలాగండి, నాకు హస్బెండ్స్ గట్రా ఎవరూ లేరు. తాళి కట్టినడు దేవిసీమలో తుఫాన్ వచ్చినప్పుడు యాటక నెల్లి సముద్రంలో కొట్టుకుపోయాడు. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు వస్తుందా, ఆడెప్పుడు కొట్టుకొస్తాడా అని చూస్తున్నా. ఈ ఏడాది కానీ తుఫాన్ రాదనుకోండి, మీలాంటి మహారాజా అండర్లో ఉండిపోతాను. వద్దా కోతండి. తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు, ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలు, బొమ్మడాయిలు, పీతలు, పిత్త పెరిగలు,